నాకు పుట్టిన సెకండ్ బేబీకి మేనమామకి శాంతులైతే ఉన్నాయి. శాంతి పూజ జరిగే వరకు మేనమామ బేబీని అయితే చూడకూడదు. పురుడు స్నానాక ఒక మంచి రోజున శాంతి పూజ అయితే జరిపించుకుంటున్నాము. ఆ ముందు రోజు మా అన్నయ్య మా అమ్మమ్మని తీసుకుని ఇంటికైతే వచ్చాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మా మామయ్య 6 o'clockకి వచ్చేసారు. 7:30 కల్లా అందరం రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. 8 o'clockకి పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. శాంతి పూజ 2 రోజులు అయితే జరిపించారు. ఫస్ట్ డే యాగాలు హోమాలు యజ్ఞాలు అన్నీ జరిపించారు. సెకండ్ డే నేను మా హస్బెండ్ మా అన్నయ్య ముగ్గురం కూడా వెళ్ళాము. నాతోని మా హస్బెండ్తోని పూజ అంతా జరిపించారు. హోమం కూడా అన్నీ చేశారు. పూజ అయితే 4 hours టైం పట్టింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నూనెలోనే మేనమామ అయితే బేబీని చూడాలి. తర్వాత మా హస్బెండ్ ఇంకా నేను ఇద్దరం కూడా చూసాము. పూజ అయిపోయింది. చాలా బాగా జరిపించారు. అన్ని వీడియోస్ పెడుతున్నాను కానీ బేబీ జెండర్ రివీల్ వీడియో అయితే పెట్టట్లేదని మీరు అందరూ అనుకోవచ్చు. ఈ వీడియోలోనే బేబీ జెండర్ రివీల్ అయితే చేస్తున్నాను. స్పెషల్గా ఇంకా వీడియో అయితే చేయట్లేదు. ఫస్ట్ నాకు బాయ్ పుట్టాడు. సెకండ్ బేబీ బాయ్ గర్ల్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే మీ అందరికీ ఉంది. సెకండ్ కూడా నాకు బేబీ బాయే పుట్టాడు. హెల్దీ బేబీ బాయ్ అయితే పుట్టాడు. జెండర్ రివీల్ అయితే అయిపోయింది. బేబీ బాయ్ అయితే పుట్టాడు. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినాక లాస్ట్లో దానం అయితే తీసుకున్నారు. మొత్తం పంతులందరికీ దానం ఇచ్చేసరికి ఒక 1/2 hour టైం అయితే పట్టింది. మొత్తానికి 12:30 అయితే అయ్యింది. మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే 12:30కి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే మా వీడియోస్ మీరు చూస్తూ ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి.